4 సంవత్సరాల పాటు మున్సిపల్ చైర్మన్గా అవకాశం కల్పించిన పార్టీ పెద్దలకు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు పట్టణ ప్రజలకు అందరికీ మా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఉన్న వారికి అధికారులకు అందరికీ హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. గత 4 సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి నేను కౌన్సిలర్గా గెలవడం, ఫస్ట్ సారి కౌన్సిలర్గా గెలవడం, నాకు మున్సిపల్ చైర్మన్గా అవకాశం ఇవ్వడం మంత్రి గారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తాను. 4 సంవత్సరాల కాలంలో మహబూబ్నగర్ పట్టణాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్ది మా మంత్రి గారి సహాయ సహకారాలతో జంక్షన్లు కానివ్వండి, ఇంకా అనేక వైకుంఠ ధామాలు కానివ్వండి, ఇంకా ఎన్నో పార్కులు లేకుండే పార్కులు, అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు మహబూబ్నగర్ పట్టణాన్ని హైదరాబాద్కి ఏ విధంగా సమాంతరంగా అభివృద్ధి చేసి ఈరోజు మహబూబ్నగర్ పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసినాము. ఇంకా చేయాల్సి ఉందే. మా మంత్రి గారు ఎన్నో సహాయ సహకారాలు అందించినందుకే ఈరోజు మహబూబ్నగర్ పట్టణం అభివృద్ధి చెందింది. దాంతోపాటు ఈరోజు మా కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు, మా వైస్ చైర్మన్ అందరికీ ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మా 4 సంవత్సరాల కాలంలో నాకు సహకరించిన మున్సిపల్ కమిషనర్ కానీ, మున్సిపల్ ఇంజనీర్లు కానీ, శానిటరీ ఎస్ఐలు కానీ, వర్కర్స్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ, పట్టణ ప్రజలకు మరియు జిల్లా కలెక్టర్కు, అధికార యంత్రాంగానికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గతంలో 4 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి జరగలేదని, మమ్మల్ని కౌన్సిలర్గా చూడలేదని చెప్పి మాజీ మంత్రి మీద విరక్తి చెందే మేము పార్టీ మారినామని చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు? మీరేమో అభివృద్ధి జరిగిందంటున్నారు, వాళ్ళు అభివృద్ధి జరగనే లేదని చెప్తున్నారు. ఎట్లా? ఇంతకుముందే చెప్పినాను, వాళ్ళు వ్యక్తిగత అవసరాల కొరకు పోయి ఈరోజు మంత్రి గారి మీద బురదలం ఇది సమంజసం కాదు. ఇప్పుడు పోయారు కదా, ఈ 1 సంవత్సర కాలంలో మీరు ఎంత అభివృద్ధి ఇస్తారో, మీరు అభివృద్ధి చేస్తే మీకు నేను హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. ఎందుకంటే మేము చేసినాం, అభివృద్ధి చేయలేనం కాదు, చేసినా వీళ్ళు తప్పు మాట్లాడుతున్నారు. ఆ మాటలు నేను సందర్భంగా ఖండిస్తున్నా. ఎవరే కానీ కృతజ్ఞత ఉండాలి. ఏదైనా వ్యక్తిగత అవసరాల కొరకు పార్టీని పోయి పార్టీ వ్యక్తిని విమర్శించడం ఈ సమాజంలో ఈ సర్వసభ్యము ఖండిస్తుంది. ఎట్లానో ప్రజాస్వామ్యంలో అందరూ పోయే హక్కు ఉంది, పోవచ్చు, కానీ తోటి వ్యక్తి మీద నిందలు మోపిపోవడం అనేది సమంజసం కాదు. నీకు అవకాశం ఉంది, పోయినావు, దానికి ఎవరు అంటలేరు. అభివృద్ధి అనేది ఖచ్చితంగా 100% 60-70 సంవత్సరాల్లో పరిపాలించిన వాళ్ళు ఈ మహబూబ్నగర్ని వలసల జిల్లా, పేదల జిల్లా అనే నానుడి ఉన్నది. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ వలసలు వచ్చే విధంగా మా మంత్రి గారు కానీ, మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు మహబూబ్నగర్కు వలసలు వచ్చే విధంగా మాజీ మంత్రి గారు కృషి చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇదంతా అపోహ, ఇదంతా అభూత కల్పన. మంత్రి గారు చేసిన అభివృద్ధి కానీ వాళ్ళు వ్యక్తిగత అవసరాలకు పోయి ఈరోజు అన్ని రంగాల్లో వాళ్ళు అన్నీ సమకూర్చుకొని ఈరోజు బురదడం అనేది మంచి పద్ధతి కాదని ఇది వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తున్న. ఎవరే కానీ రాజకీయంలో ఎదుర్కొనాలి, కానీ ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తే సమాజం ఎవరు గ్రహించారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కానీ చైర్మన్ మార్పుతో మొత్తం కూడా బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోయిందని కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అదంతా వాళ్ళ కళ. ఒకరోజు మేము ఇంత అభివృద్ధి చేసినా కూడా చేయలేరని వాళ్ళకు అవకాశం పట్టం కట్టిండ్రు. మాకన్నా అభివృద్ధి ఎక్కువ చేస్తే మళ్ళీ వాళ్ళకు పట్టం కడతారు, లేకపోతే మళ్ళీ వేరే వాళ్ళ ఆల్టర్నేటివ్ ప్రజలు అంతిమ నిర్ణయం తీసేది ప్రజలు. కాబట్టి ప్రజలే మాకు దేవుళ్ళు. అది ప్రజలు నాకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండు. ఖచ్చితంగా నేను పాల్గొన్నాను. ఎందుకు ప్రజలు నాకు అవకాశం ఇచ్చిండ్రు, వాళ్ళ సమస్యల మీద నేను కొట్లాడతా ఖచ్చితంగా. ఈరోజు వాళ్ళు సంవత్సరం కాలం ఉంది అడ్డదొరిగా వాళ్ళు ఈరోజు చైర్మన్ పీఠం ఎక్కి అధిరోహించారు. చూస్తాము మాకన్నా ఎంత అభివృద్ధి చేస్తారో ప్రజలే నిర్ణయిస్తారు. కావున ఈ సందర్భంగా